హాయ్ ఫ్రెండ్స్, ఇదో నేనైతే వచ్చేసి ఆయిల్ వేసినానండి. మునగాకు, గుడ్డు, మునక్కాయలు, గుడ్డు అండి. వచ్చేసి ఆయిల్ వేసి 2 స్పూన్లు 4 స్పూన్లు ఆయిల్ వేసినానండి. పోగు గింజలు వేసిన, వచ్చేసి ఎర్రగడ్డలు, ఒట్టిమిరపకాయ, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ అన్నీ వేసి తాలింపు అయితే పెట్టినానండి. దీంట్లోకి కొద్దిగా పసుపు అయితే వేయాలండి. కొద్దిగా పసుపు వేసినాక పచ్చివాసన పోయేవరకు అట్లా వేయించాలి, వేయించాలండి. ఈ మాత్రం పచ్చివాసన పోయినాక దీంట్లోకి అయితే మునక్కాయలు వేయాల. మునక్కాయలు వేసిన తర్వాత ఇట్లా ఒకసారి గెదిరించి కలెత్తి నేనైతే మూత 15 నిమిషాలు అట్లా మూసి పెడతానండి. లైక్ ఇట్లా 15 నిమిషాలు ఉన్నాక ఇవన్నీ వేసేసి ఇది రకంగా కలర్ వచ్చేంత వరకు రెండు వేగనిచ్చిన తర్వాత మగ్గనిచ్చి ఫ్రెండ్స్ నేనైతే మూత మూసి పెడతాను. మగ్గేకి కలర్ వచ్చినాయి కదా, గ్రౌండ్ కలర్ వచ్చినాయి ఈ తర్వాత కొద్దిగా టమాటకాయలు వేసుకోవాలండి. మునక్కాయలు అయితే ఇది కలర్ వచ్చినాక 4 టమాటాలు తీసుకున్నాను. చిన్న చిన్న కట్ చేసుకున్నా ఫ్రెండ్స్, చిన్న కట్ చేసుకున్నాను. నేనైతే ఇవి మగ్గేంత వరకు కొద్దిగా మూత మూసి పెట్టి ఫ్రెండ్స్ మగ్గినాయి కదా. ఈ విధంగా మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే 3 స్పూన్లు ఉప్పు వేసినాను, తగినంత వేసినాను. మళ్ళీ అయినా లాస్ట్లో అయినా చూసుకొని వేసుకోవచ్చు ఉప్పు. దీనికైతే మసాలా అంతా ఏమి లేకుండా తెలవయి ఉప్పు, కారం, పసుపు అండి అంతేను. నేనైతే ఏ మసాలా వేయలేదు. 2 స్పూన్లు కారం పొడి వేసినానండి. దీనికి టమాటా ఎంత మగ్గినాక వేసినాను. 2 స్పూన్లు ఉప్పు వేసినాను, కారం వేసినాను. 3 స్పూన్లు ఉప్పు వేసినాను. ఫస్ట్లో వేసుకొని ఉండేదే ఉప్పు. వచ్చేసి తెలవాయండి నలగొట్టేసుకోవాలా. ఇదే పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత మూత మూసి పెట్టాలండి 15 నిమిషాలు. మూత అయితే మూసి పెట్టినాను. వాటర్ అయితే సన్న గ్లాస్ నిండా పోసినాను. నేను మన టీ గ్లాస్ ఉంటుందా, గ్లాస్ నిండా పోసిన వాటరు. ఈ విధంగా అంతా కలుపుకొని మూత పెడతానండి. ఇవైతే గుడ్లు అన్నీ బక్కల ఉప్పు కారం అంతా పట్టుకునేకి అంతా చిన్నగా బక్కలు దీంతో ఇట్లా స్పూన్తో అంతా గీతలు పెట్టుకోవాలండి. నేనైతే ఇట్లా ఇది చేసినాను. ఇవి 15 నిమిషాలు అన్నాక ఉడికిన ఇవి మునక్కాయలు అంతా మగ్గిందండి. మగ్గిన తర్వాత గుడ్లు అయితే దీంట్లోకి వేస్తున్నానండి. మునక్కాయలు గుడ్డు కర్రీ ఇట్లా ఈ విధంగా వేసి అట్లా 15 నిమిషాలు అట్లా గెదిరించి చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా అంతేనండి. ఇంకా లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే అయిపోయింది దించేసేదండి. గుడ్డు కర్రీ అయిపోయిందండి. వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. చపాతీలోకి కానీ కర్రీ అన్నంలోకి కానీ. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.